కాకినాడ జిల్లా కేంద్రం కాకినాడ నగరానికి ప్రతిరోజు జిల్లా నలుమూలల నుంచి ఎందరో పేద మధ్యతరగతి వర్గాల విద్యార్థులు ఉన్నత చదువుల కోసం వస్తారు. గతంలో వారాలబ్బాయిగా ఒకరోజు ఒక ఇంటిలో భోజనం చేసి చదువుకునే రోజులు ఉండేవి. ఇప్పుడు అలాంటివి లేవు. దీంతో పేద మధ్యతరగతి వర్గాల వారు ఉన్నత చదువులు చదివి మంచి భవిష్యత్తు ఏర్పరచుకునేందుకు కాకినాడ వస్తున్నారు. చిన్న చిన్న రూములు అద్దెకు తీసుకొని ఉంటారు. అలాంటి వారికి 2 పూటలా భోజనం చేయడం కష్టం. కొంతమంది పస్తులుంటారు. ఇలాంటి నేపథ్యంలో వారి కోసం ఓ వరంలా మారింది దేవాదాయ శాఖకు చెందిన కాకినాడ పెద్ద మార్కెట్లోని శ్రీ బంగారు చినశోభనాద్రి సత్రం. చదువుల కోసం కాకినాడ వచ్చే విద్యార్థులు తమ స్టడీ సర్టిఫికేట్ ప్రిన్సిపల్ నుంచి తీసుకొని సత్రానికి వస్తే 2 పూటలా ఉచితంగా భోజనం పెడతామని, పౌష్టికాహారం అందజేస్తామని చెబుతున్నారు ఆలయ కార్యనిర్వహణాధికారి కాకినాడ డివిజన్ ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ వడ్డీ ఫణీంద్ర కుమార్. ఇటు అన్నదాన సమాజాన్ని నిర్వహించడంతో పాటు అటు కాకినాడ డివిజన్ ఇన్స్పెక్టర్గా ఆలయాల పర్యవేక్షణ చూస్తున్నారు. దాతల ఆశయాలు నెరవేరుస్తూ దేవాదాయ శాఖకు మంచి పేరు తీసుకురావడమే తన కర్తవ్యం అంటున్నారు ఇన్స్పెక్టర్ ఫణీంద్ర కుమార్. బంగారు చినశోభనాద్రి చౌల్ట్రీ మార్కెట్ స్ట్రీట్లో ఉందండి. ఇది ఆ దాత యొక్క ఉద్దేశం ఏంటంటే పేద విద్యార్థులకు అలాగే దూర ప్రాంతాల నుంచి వచ్చి చదువుకునే విద్యార్థులకు ఉచిత భోజనం 2 పూట్ల మధ్యాహ్నం అలాగే రాత్రి కూడా అలాగే మనకు 100 నుంచి 120 వరకు మేము ప్రొవైడ్ చేస్తున్నామండి. 2 పూట్ల చక్కటి భోజనం, పిల్లలకి ఆరోగ్యమైన భోజనం పెడతాం జరుగుతుంది. అలాగే దాత ఆశయాలు ఇంకోటి ఏంటంటే ఆయన మెడికల్ క్యాంప్ మంత్లీ ఒకసారి జరుగుతుంది. అలాగే ప్రతి వారం కూడా మనకి ఉచిత హోమియో కూడా మనకి ఆ చౌల్ట్రీలో మేము నిర్వహిస్తున్నామండి. పేదలకు అయితే ఎవరైనా సరే వైద్యపరంగా సఫర్ అవ్వాలి, ఎవరైనా వచ్చినా సరే అక్కడ మేము ఫ్రీ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేస్తున్నాం. హోమియో వైద్యం ప్రతి వారం జరుగుతుంది, అక్కడ రావచ్చండి. నెక్స్ట్ అలాగే మనకి మజ్జిగ చలివేంద్రం కూడా మనకి సమ్మర్ టైంలో మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. అలాగే దాత యొక్క ఆశయాల్లో ఇంకోటి ఏంటంటే మార్చి 21ని ఆయన యొక్క జయంతి కార్యక్రమం చేస్తుంటాం. ఆ రోజుని పేదలకు అలాగే వృద్ధులకు బట్టలు పంపిణీ చేయడం జరుగుతుందండి. ఈ విధమైన కార్యక్రమాలతోటి మేము దాత ఆశయాలకు అనుగుణంగా మేము నడుస్తున్నాం సార్. భోజనం కావాలంటే వాళ్ళు ఏ కాలేజీలో చదువుతున్నారో ఆ కాలేజీ ప్రిన్సిపల్ యొక్క స్టడీ సర్టిఫికేట్ కావాలండి. నెక్స్ట్ వాళ్ళ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా మేము చూస్తాం. మార్క్స్ కూడా మేము పరిగణలోకి తీసుకుంటాం. ఇంకా అంటే దూర ప్రాంతాలకు ఎక్కువ ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వడం జరుగుతుంది సార్. మెయిన్ చదువు కోసం వస్తున్నారు కాబట్టి, విద్య కోసం వస్తున్నారు కాబట్టి మేము వాళ్ళని ప్రోత్సహించడం జరుగుతుంది. పూర్వ విద్యార్థులకి దూర ప్రాంతాలకి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వడం జరుగుతుంది. పొద్దుట పప్పు టమాటా, అది పప్పు బీరకాయ, పప్పుతో కాంబినేషన్ కర్రీ కంపల్సరీ ఉంటుందండి. నెక్స్ట్ మనకి బంగాళదుంప ఫ్రై కానీ బంగాళదుంపతో చేసిన కర్రీ ఇంకోటి ఉంటుందండి. నెక్స్ట్ వంకాయ బఠానీ ఒకటి ఉంటుందండి. సాంబారు, పెరుగన్నం, పచ్చడి ఉంటుంది సార్ పొద్దుట. అలాగే ఈవినింగ్ టైం కూడా మనకి 2 వెజిటేరియన్ కర్రీస్ ఉంటాయి సార్. 2 వెజిటేరియన్ కర్రీస్, పెరుగన్నం, సాంబారు ఇవి కామన్గా ఉంటుంది. ఒక స్వీట్ కూడా ఏర్పాటు చేస్తారు. ఇది మనకి ఆగస్ట్ 1 నుంచి నెక్స్ట్ పిల్లలకి ఎగ్జామ్స్ అయ్యే వరకు, అంటే అప్ టు మనకి జూన్ వరకు మనకి కంటిన్యూ జరుగుతుంది సార్. ప్రతి సంవత్సరం ఇలా జరుగుతుంది. ఇది ఆర్జీసీ గారు పర్మిషన్ ఇస్తారండి. ఇది 6A క్యాడర్ టెంపుల్ కాబట్టి ఆయన పరిగణలో ఉంటుందండి. ఆ విధంగా మనకు ఆర్డర్స్ అన్ని తీసుకోవడం జరిగింది. దాని ప్రకారం మేము చౌల్ట్రీ యొక్క కార్యక్రమం జరిపిస్తుంటాం సార్. దాతీయ వర్ధంతి కార్యక్రమంలో కూడా అప్పుడు ఏం చేస్తామండి, మొత్తం పేదలకు మరి ముఖ్యంగా కాకినాడ ఆ చుట్టుపక్కల ఉండే వారే కాకుండా మిగతా దూర ప్రాంతాల నుంచి వచ్చే పేదలకు మార్కెట్లోకి వస్తుంటారు కొంతమంది. వాళ్ళకి ఆ రోజు భోజనం ఏర్పాటు జరుగుతుందండి. బట్టలు కూడా ఇవ్వడం జరుగుతుందండి పేదలకి. కాబట్టి ఆ రోజు మేము చాలా ఇంకా మంచి కార్యక్రమం చేస్తాం. ఫ్రీ మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందండి. అలాగే ఆఫీస్ వాళ్ళని కూడా తీసుకెళ్ళి మా యొక్క చౌల్ట్రీ ఆవరణలో ఉండే కార్యక్రమాలు ఏమైనా డెవలప్మెంట్స్ ఉంటే కాబట్టి మేము వాళ్ళ అధికారులకు చూపించి అవి పర్మిషన్ వచ్చేలాగా మేము కూడా తగు చర్యలు తీసుకొని ఆస్కారం ఉంటాం. ఆలయంలో మెయిన్ షాప్స్ ఉన్నాయి సార్. మాకు దాత ఇచ్చిన స్థలంలో షాపులు కట్టడం జరిగింది. అవి మంత్లీ రెంట్లు వస్తుంటాయి. అలాగే దీనికి మనకి ల్యాండ్ కూడా ఉంది సార్. ఆ ల్యాండ్ వచ్చే ఆదాయం కూడా వస్తుంది. ఈ విధంగా మనకి ఓన్లీ ఈ షాపులు వచ్చి ఈ ఆదాయం వల్ల వచ్చే వాటితో మేము పిల్లలకి ఈ విధమైన ఫీడింగ్ చేయడం జరుగుతుంది. చాలా హ్యాపీగా ఉంది సార్. చాలా మంది వచ్చి వాళ్ళ ఒక పొజిషన్ ఇప్పుడు ఉన్న స్థాయికి వెళ్ళిన వాళ్ళు వచ్చి కూడా మమ్మల్ని కలిసి మేము ఇక్కడ చదువుకునే టైంలో మాకు ఇక్కడ ఫీడింగ్ చేసి ఇక్కడే భోజనం చేసేవాళ్ళు అని చెప్పడం కూడా చాలా సంతోషంగా ఉంది. నేను కూడా ఆ యువకుని చేయడం నాకు అదృష్టంగా నేను భావిస్తున్నానండి.
కాకినాడ డివిజన్లో సార్ 6A వచ్చేసి ఆర్జీసీ గారి పరిధిలో ఇంచుమించు 19 టెంపుల్స్ ఉన్నాయండి. చౌల్ట్రీలు అయితేనే మన టెంపుల్ అయితేనే 19 ఉన్నాయండి. 6B కేటగిరీ టెంపుల్ అంటే మన డీసీ గారి కంట్రోల్ వచ్చేసి 106 టెంపుల్స్ ఉన్నాయి చౌల్ట్రీలు ఈ వీకులకి. 6C కేటగిరీకి వచ్చేసి 75 ఉన్నాయి సార్. అవి డిఈఓ కేటగిరీలోకి వస్తాయి. ఇవన్నీ కూడా ప్రతి నెలలో కూడా మాకు ఇన్స్పెక్షన్స్ టీమ్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. డీసీ గారు పంపిస్తుంటారు, మేము విజిట్ చేయడం జరుగుతుందండి. అక్కడ ఏమన్నా లోపాలు ఉంటే మేము అధికారుల దృష్టి తీసుకెళ్తాం. అక్కడ ఈ వాళ్ళకి కూడా మేము ఎడ్యుకేట్ చేసి వాళ్ళు కూడా అప్డేట్గా ఉంటారు సార్. ఈ వాళ్ళు ఎటువంటి ఇబ్బంది లేదు, పర్యవేక్షణ అంత బాగా జరుగుతుంది సార్. అంటే ఇప్పుడు ఏంటంటే మాకు కూడా మైనస్ అక్కడ ఏమవుతుందంటే ఎక్కువగా పంట పొలాలు చేయడానికి ఎవరో రైతులు ముందుకు రావటం లేదు సార్ ఈ మధ్యకాలంలో. ఎందుకంటే లేబర్ కొరత ఎక్కువ వస్తుంది, అంచేత రైతులు పాడడానికి కూడా ముందు రావట్లేదు. అక్కడ ఆ విధంగా మేము ఇబ్బంది పడుతున్నాం. ఒకవేళ రెంట్ విషయంలో పాడడానికంటే తగ్గిందంటే అధికారులు ఎందుకు తగ్గిందని మమ్మల్ని ప్రశ్నిస్తారు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే అండి, అక్కడ ఫీల్డ్ మీకు వెళ్ళిన తర్వాత మాకు తెలిసి వచ్చే విషయం ఏంటండి, లేబర్ అందుబాటులో లేకపోవడం వల్ల వీళ్ళు రైతులు ముందుకు రావడానికి ముందుకు చొరవ చూపట్లేదు సార్. ఆ విధంగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. కానీ ఎలా అయినప్పటికీ కూడా ఆదాయానికి మేము ఇన్కమ్ రావడానికి మేము చూస్తాం. 11 సంవత్సరాల లీజులు వచ్చేసి కాకినాడలో ఇంచుమించు 4-5 ఇన్స్టిట్యూషన్లు పెట్టడం జరిగింది. ఇప్పుడు పైడా చలమయ్య చోటుకి లీజ్ ఆర్డర్స్ కూడా వచ్చేయండి. అవి కూడా మేము వాళ్ళకి హ్యాండ్ అవుట్ చేయడం జరుగుతుంది. అవి కూడా సక్సెస్ఫుల్గా జరుగుతున్నాయి సార్. అలాగే మా కాకినాడ జిల్లాలో 2 ఇన్స్పెక్టర్లు ఉన్నామండి. ఒకరు పెద్దాపురం డివిజన్ ఆయన బాబునాయుడు గారు, అలాగే నేను కాకినాడ డివిజన్ వచ్చేసి నా పేరు పనీంద్ర కుమార్, నేను చూస్తాను. ఇద్దరు కూడా ఏం చేస్తుంటే కోఆర్డినేషన్ కలిగి మాకు ఎటువంటి పర్టికులర్స్ మాకు ప్రతి వీక్లీ కూడా మాకు వీసీ జరుగుతుంటుందండి. అలాగే రివ్యూ మీటింగ్ డీసీ గారి ద్వారా రివ్యూ మీటింగ్ జరుగుతుంటుందండి. ఆ డిఓ గారి ద్వారా కూడా మాకు రివ్యూ మీటింగ్ జరుగుతుంటుంది. ఈ కార్యక్రమం వీటితో పాటు మేము క్యాంపులో వెళ్ళవలసి వస్తుంది, ఆశ్రమంగా కండక్ట్ చేయవలసి వస్తుంది. ఇద్దరు కూడా మేము అతని డివిజన్లో అతను బిజీ, నా డివిజన్లో నేను బిజీగా ఉంటాం. ఏదైనప్పటికీ కూడా మేము దేవాలయాలకి ఆదాయం చేసే ఉద్యోగులుగా మాత్రం మేము ముందుకు వెళ్తుంటాం సార్. అన్ని టెంపుల్ చేసిన కానీ సార్ ఈ బంగారు చిన్నసభాద్రి చౌల్ట్రీ చేయడం అది పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను. ఎందుకంటే అది చాలా మంది పేదలకి, నేను కూడా పేద కుటుంబం నుంచి వచ్చాను, అటువంటి వాళ్ళకి ఫ్రీగా భోజనం పెట్టేసి ఎడ్యుకేషన్ ఎంకరేజ్ చేయడం అంటే నిజంగా చాలా అప్రిషియేట్ చేయవలసిన విషయం అండి. దాతకి నిజంగా మంచి ఆశయంతో ఆయన చేసి వెళ్ళారు. దాన్ని మేము సఫలంగా చేయడమే మా ధర్మం. అలాగే మాకు ఈ పర్టికులర్స్లో మరి ముఖ్యంగా మనకి ఏమవుతుందంటే కాకినాడ జిల్లాలోను ఎంక్రోచ్మెంట్స్ ల్యాండ్స్ కోసం ఎక్కువ అడుగుతున్నారండి. ఇవి చాలా భూములు ప్రైవేట్ వ్యక్తుల దగ్గర ఉంటున్నాయి. అవి మేము ఏ విధంగా మేము తీసుకురావాలనే ఉద్దేశంతో మేము ముందుకు వెళ్తున్నామండి. హైయర్ అథారిటీస్ కూడా మాకు కొన్ని గైడెన్స్ ఇస్తున్నాయి. కానీ కొన్ని పొలిటికల్స్ ఇన్వాల్వ్మెంట్ వల్ల కొద్దిగా ఇబ్బంది పడడం అది వాస్తవమే. కానీ ఇప్పుడు వచ్చి అందరూ కూడా అధికారులు, పొలిటికల్ నాయకులు కూడా ఎవిక్షన్కి వెళ్ళని మేము సపోర్ట్ చేస్తామని వాళ్ళు ముందుకు రావడం జరిగిందని ఇది సంతోషదగ్గ విషయమే. మేము ఆ విధంగా కూడా దేవాదాయ ఆస్తులు ఎక్కడైతే ఉన్నాయో, ఎవరి అన్యక్రాంతం ఉన్నాయో అవన్నీ కూడా మేము ఎండిమెంట్స్లోకి వచ్చేలాగా మేము ఏర్పాటు తీసుకోవడం జరుగుతుంది సార్, చర్యలు తీసుకోవడం. ఉండి సూపర్వైజర్ మేము వెళ్తాం సార్. ఉండి సూపర్వైజర్కి వెళ్ళినప్పుడు అక్కడ మాతో పాటు సేవా సంఘం వాళ్ళు వస్తారు, టెంపుల్ స్టాఫ్ ఉంటారు, ఈవో ఉంటారు, అక్కడ ఆ కమిటీ పెద్దలు ఉంటారు, గ్రామ పెద్దలు ఉంటారు. నెక్స్ట్ అక్కడ రెవెన్యూ వాళ్ళు, పోలీస్ వాళ్ళు పర్యవేక్షణలో మేము అది చేయడం జరుగుతుందండి. ఏ రోజు వచ్చిన హుండీ అమౌంట్ ఆ రోజే బ్యాంక్కి జమ అయ్యేటట్టు మేము చూస్తాం సార్, మేము గైడెన్స్ ఇస్తాం. అదే రోజు కూడా మేము మా యొక్క గ్రూప్లో ఈ దేవాలయానికి ఇంత ఆస్తి ఈ హుండీ ద్వారా వచ్చిందని మేము చెప్పడం కూడా జరుగుతుంది. ఆ ఎగ్జిక్యూటివ్ అథారిటీ కూడా మేము సేమ్ హైయర్ అథారిటీ ఇన్స్ట్రక్షన్ ఫాలో అవుతూ అవి చేస్తుంటాం.